హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. ఏంటి మన ఛానల్లో తిరుపతి స్టేషన్ అనేది చూపిస్తున్నాను. మరి ఆ ఏడుకొండల స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామా ఏంటి, ఇవన్నీ వివరాలతో కూడిన ఒక మంచి వ్లాగ్తో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బోర్ కొట్టదు. సో అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో దానికన్నా ముందర ఇదిగోండి, ఇంట్లోంచి అయితే బయలుదేరాం. ఎక్కడికి ఏంటి ఇవన్నీ ముచ్చట్లు కూడా చెప్పుకునే ముందర మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మరి గబగబా మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఎప్పుడు కూడా మీ ముందుండే మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. సో ఇదిగోండి, కారులో అయితే బయలుదేరాం. మొట్టమొదటి చెప్పాను ఏంటి తిరుపతి స్టేషన్ అనేది మనం ఎంటర్ అయ్యామని. దానికన్నా ముందరండి, హైదరాబాద్లో ఉంటున్నాం కదా. సో హైదరాబాద్ టు తిరుపతి ఎందుకు ట్రావెల్ చేసాం, ఇవన్నీ వివరాలని కూడా మనం ఈ వ్లాగ్లోనే షేర్ చేసేసుకుందాం. హాయ్ అండి, నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో తిరుపతి జర్నీలో అయితే ఉన్నామండి. ఎక్కడికి అనుకుంటున్నారా? ఆ ఏడుకొండల స్వామి దర్శనానికి అయితే తప్పకుండా అయితే అందరం తిరుపతి వెళ్తాం. దాంతో పాటుగా మా కజిన్ అంటే మా బాబాయ్ గారు అబ్బాయి మ్యారేజ్ అయితే ఉంది తిరుపతి కొండ కింద, అంటే దిగువ తిరుపతిలో అయితే అండి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా, అంటే ఇది అన్నీ ఒకే వ్లాగ్లో అయితే చూపించడం కష్టం అండి. అందుకే ప్రతి దాన్ని కూడా స్ప్లిట్ చేసి ఈరోజు కేవలం పెళ్లి కొడుకుని చేసే హంగామా, హడావుడి, అంగరంగ వైభవంగా చేసుకున్న ఈ అన్ని విశేషాలని కూడా మీతో అయితే పంచుకోవడానికి వచ్చేసాను. సో నైట్ ట్రావెల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదండి. ఇంట్లోనైతే చేసుకున్నాం. రవ్వ పిండి పులిహార అనేది చేసేసి తీసుకొచ్చాను. సో ఇదిగోండి, మరి ఇంకా తిరుపతి ట్రావెల్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెళ్లివారి కోసం, అంటే ఆడపెళ్లివారు మగపల్లి వారికి ఇచ్చిన రూమ్స్ అయితే అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా కళ్యాణ మండపానికి అయితే బయలుదేరామండి. మా బాబాయ్ గారి అబ్బాయి, అంటే వాళ్ళకి ముగ్గురు అబ్బాయిలు. నేను చాలా ఒక 9-10 months బ్యాక్, అంటే మాకు థ్రెడ్ సెరమనీ అంటే ఉపనయనం ఉంటుంది కదండి, దానికి ఇప్పుడు నేను చూపించిన ఈ పెళ్లి కొడుకుని చూపించాను. అంటే మా కజిన్ అనేది ఉపనయనం జరిగిందండి అని చెప్పి అప్పట్లో అయితే షేర్ చేశాను. సో తందేనండి మ్యారేజ్. ఇప్పుడు మా బాబాయ్కి ముగ్గురు అబ్బాయిలండి. సో తిను లాస్ట్ వాడు. సో ఇతని మ్యారేజ్తో అయితే వీళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అన్నీ కూడా, అంటే మ్యారేజ్ ఫంక్షన్స్ అన్నీ కూడా అయిపోయినట్టే. సో అందరి కజిన్స్కి, అంటే మా పెద్ద తమ్ముడు, నాకు ముగ్గురు కూడా నాకంటే చిన్నవాళ్ళేనండి. సో ఫస్ట్ సెకండ్ కూడా వెళ్ళాను. ఇంకా థర్డ్ ఈ అబ్బాయి ఫంక్షన్కి ఇదిగోండి, పెళ్లి కొడుకు అయితే వైట్ డ్రెస్లో కనిపిస్తున్నాడు. సో ఇతన్ని ఎక్కడ చూసే ఉంటారు, అంటే మీలో కూడా చాలామంది చూసే ఉంటారని అనుకుంటున్నాను. సో తన వివరాలు అయితే ఇప్పుడు నేను షేర్ చేస్తాను. సో అంతకన్నా ముందర మీ అందరికీ కూడా కళ్యాణ మండపంలోకి ఆహ్వానం అండి. రండి. మరి ఇంకా మ్యారేజ్కి సంబంధించిన విశేషాలు అన్నిటితో కూడా మన వరుస పెట్టి ఒక 2 నుండి 3 వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయని అనుకుంటున్నానండి. ఇప్పుడు మాత్రం హల్దీ ఫంక్షన్ అనేది ఎలా జరిగింది ఏంటి, వాటి వివరాలు అనేవి ఒకసారి మీతో అయితే షేర్ చేస్తాను. మరి నా శారీ అది చూసే ఉంటారు. సాధారణంగా పెళ్ళిళ్ళల్లో హల్దీ ఫంక్షన్స్ అంటే ఎక్కువగా ఎల్లో శారీస్కి అయితే ప్రిఫర్ చేస్తాం కదండి. అంటే జెంట్స్ అయితే ఎల్లో కుర్తా, పైజామా, పిల్లలైతే ఎల్లో షర్ట్స్, శారీస్, ఆడవాళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువగా ఒక కోడ్ అనేది పెట్టుకుంటూ ఉంటారు కదండి. అట్లాగే ఎక్కువగా అయితే ఈరోజు ఎల్లో శారీస్ మీదే కాన్సన్ట్రేషన్ కదండి. అందుకనే నాకున్న ఈ ఎల్లో శారీతో ఈ విధంగా అయితే రెడీ అయితే ఈ మ్యారేజ్ ఫంక్షన్, అంటే బిఫోర్ మ్యారేజ్ పెళ్లి కొడుకుని అనేది చేస్తాం కదండి. పసుపు కొట్టడం, పసుపు దంచటం, ఇవన్నీ సంబంధించిన ఈ కార్యక్రమంలో అయితే ఇలా అయితే అందరం కూడా అటెండ్ అయ్యాం. సో పక్కన కూర్చున్న, అంటే పెళ్లి కొడుకు పక్కన కూర్చున్నవాడు మీకు ఎప్పుడు కూడా నా వీడియోస్లో కనిపించేవాడు అదేనండి, మా చిన్న అబ్బాయి. వాడిని అయితే పెళ్లి కొడుకుని, అంటే తోడ పెళ్లి కొడుకుని కింద చేశారు. మన సాంప్రదాయాల్లో పెళ్లి కొడుకుని చేసినా పెళ్లి కూతురిని చేసినా పక్కన తోడ పెళ్లి కొడుకుని చేయడం అనేది ఆనవాయితీ కదండి. ఆ సాంప్రదాయం ప్రకారం మా కజిన్కి, అంటే మా తమ్ముడికి పక్కన కూర్చున్న మా చిన్నవాడు రెండో వాడండి. మా పెద్దవాడైతే ఎగ్జామ్స్ అండ్ వాడికి ఉన్న రివ్యూస్, బీటెక్ 3rd చదువుతున్నాడు, వాడి రివ్యూస్ వల్ల రాలేకపోయాడండి. లాస్ట్ మినిట్ వరకు వచ్చేవాడే,
బట్ ఆ రోజు ప్రయాణం రోజే క్యాన్సిల్ అయింది. అందుకనే మా చిన్నవాడిని కూడా కూర్చోపెట్టేసాము తోడపెళ్లి కొడుకు కింద. ఇక్కడ మాకు కనిపిస్తున్నది పిన్ని అండి. మా బాబాయ్ గారిని కూడా చూపిస్తాను. ఇదిగో తినే మా బాబాయ్ కొంచెం ఫేస్ అనేది వీడియోలో అయితే కట్ అయింది. ఒకసారి నేను చూపిస్తాను. పక్కన నించింది నేను. సో మా పక్కన బాబయ్య పిన్ని అదిగో కనిపించిందండి మా బాబయ్య పిన్ని. వాళ్ళ 3వ సంతానమే ఇదిగోండి పెళ్లి కొడుకు. సో ఇతని గురించి అయితే మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఈ పెళ్లి కొడుకునని ఎందుకు చెప్పాను అంటే, మనకి రీసెంట్గా ఒక 3-4 మంత్స్ అనుకుంటున్నాను, నవంబర్ సెప్టెంబర్ టైంలో అనుకుంటా, ఓటీటీ వెబ్ సిరీస్ సోనీ లివ్లోనండి మనకి త్రిష మొట్టమొదటిసారిగా వెబ్ సిరీస్లో నటించిన ఒక మూవీ అదేనండి బృందా అని చెప్పి టైటిల్ చెప్పాను కదా. ఆ బృందా మూవీ అనేది రిలీజ్ అయింది. మీలో చాలామంది చూసుంటారు. చాలా సక్సెస్ అయిన మూవీ కూడా చాలా చాలా బాగుందండి. దానిని డైరెక్ట్ చేసిన వాడే ఈ అబ్బాయి, అంటే పెళ్ళికొడుకు అండి. సో తన పేరు సూర్య మనోజ్ వంగల, అంటే మనోజ్ అని పిలుస్తాం మేము చిన్నప్పటి నుంచి, మాకు మనోజ్ అలవాటు. బట్ అందరికీ కూడా మూవీ డైరెక్టర్ సూర్య అన్న నేమ్ అనేది ఫేమస్ అయింది. సూర్య మనోజ్ వంగల అండి తిని పేరు. సో తినే ఆ మూవీ అనేది డైరెక్ట్ చేసింది. సో మా కజిన్, మా బాబాయ్ గారు అబ్బాయి, ఇతని మ్యారేజ్కే అయితే ఇప్పుడు నేను అటెండ్ అయింది. సో వీటికి సంబంధించిన మూవీ ఎంత హిట్ అయిందో తిన మ్యారేజ్ ఫంక్షన్ కూడా అంతే హిట్ అయిందండి. మరి మీరు కూడా నా ఛానల్లోని ఈ వీడియోని కూడా ఇంతే విధంగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, రండి మరి ఇంకా హల్దీ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో దీనికి అంటే ఇది మార్నింగ్ హల్దీ ఫంక్షన్ అయిన తర్వాత అంటే పసుపు కొట్టడం, ఆ పెళ్లి కొడుకుని చేయడం తర్వాత ఈవినింగ్ అయితే మెహందీ ఫంక్షన్ అనేది ఉందండి. ఆడవాళ్ళకి గోరింటా కంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. అందులో ఎస్పెషల్లీ మ్యారేజెస్ జరుగుతున్నప్పుడు పెట్టే మెహందీ కార్యక్రమానికి అందరం కూడా చాలా సరదాగా అయితే అటెండ్ అవుతుంది కదండి. దాని తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు ఇలాంటి తారతమ్యం ఏది లేకుండా అసలు అంటే అందులోనూ మా కజిన్ చదువుకున్నప్పుడు ఉన్న స్టూడెంట్స్, అంటే తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేట్స్లో వెళ్ళిపోయినట్టున్నారు. అంటే మేము మ్యారేజ్ అయ్యి దూరం అయిపోయాం కాబట్టి నాకు అంత ఐడియా లేదు. బట్ మ్యారేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన బట్టి తనతో పాటు చదువుకున్న అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ సెటిల్ అయ్యారు అమెరికాలో అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలామంది, దాదాపుగా ఒక 10-12 మంది వచ్చారండి. వాళ్ళందరూ చేసిన హడావిడి డ్యాన్సులు అసలు ఎలా అంటే అలాగా చాలా 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 అయితే బాగుంది. ఇంకా నేను ఎందుకు కొన్ని అంటే ఆల్మోస్ట్ నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మ్యూట్ చేసేసానండి వాళ్ళు పాడిన పాటలు. ఇందులో మా బాబాయ్ పిన్ని కూడా, అలాగే ఇప్పుడు చూపించిన తినకి అన్నయ్య, అంటే 3 పిల్లలు అని చెప్పాను కదా, మగ పిల్లలు. అందులో పెద్దతను అంటే మా పెద్ద కజిన్, పెద్ద తమ్ముడు మ్యూజిక్ అది నేర్చుకున్నాడు. సో తను, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలైతే ఇంకా డ్యాన్స్, ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ కూడా చాలా వరకు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు కదండి ఫంక్షన్స్లో. అలాగే ఇదిగోండి ఈ బ్యాగ్ చూపిస్తున్న వీళ్ళంతా కూడా ఆడపెళ్లివారు, అంటే హల్దీ జరుగుతున్నప్పుడు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఆడపెళ్లి వారు కూడా వచ్చి చక్కగా పసుపది రాసి ఇలా అయితే ఆశీర్వదించారు. సో మొత్తానికి మ్యారేజ్ అనేది మాత్రం ఎలా జరిగింది అంటే, నెక్స్ట్ డే ఫుల్ ఇందాక నేను చెప్పినట్టు జోష్ అనమాట. పిల్ల పెద్ద చిన్న అందరూ కూడా తారతమ్యం లేకుండా డ్యాన్సులు అనేవి వేసి మంచిగా అవన్నీ కూడా నేను ఇందాక చెప్పాను కదండి. మ్యూట్ అనేది ఎందుకు చేస్తానంటే, ఇంకా ఎవరి హడావిడి వాళ్ళదే అన్నట్టు నాకు మరి కాపీరైట్ క్లెయిమ్ వచ్చేస్తుంది కదండి. ఏ చిన్న మ్యూజిక్ పెట్టాలన్నా ఎక్కడి నుంచి కాపీరైట్ క్లెయిమ్ యూట్యూబ్ నుంచి వస్తుందో తెలియక నేనైతే అంతా మ్యూట్ చేసి మీ అందరికీ కూడా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇదిగో మరి అలసిపోయాం కదా, మరి ఇంకా వాళ్ళు స్నానాలు అవి చేయడానికి అయితే వెళ్ళారు. ఈ లోపు మేము ఇక్కడ మ్యారేజ్ అంటే ఒక 2-3 రకాలైతే లాగించేస్తాం కదండి. అందుకే చక్కటి ఇడ్లీ, వడ, అలాగే కట్టు పొంగలి అయితే చట్నీ సాంబార్తో అయితే టిఫిన్ అనేది పెట్టారు. చక్కగా టేస్టీ అయిన టిఫిన్ అయితే తినేసాం. ఇంకా మేము ఇవన్నీ చేసి వచ్చేలోపు వాళ్ళకి ఆడపెళ్లి వారికి కూడా, అంటే పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పెళ్లి కూతురు చేయడం అనేది ఆనవాయితీ అండి. అందుకనే కళ్యాణ మండపంలోనే ముందర పెళ్లి కొడుకుని తినని చేసేసి మా కజిన్ని, తర్వాత పెళ్లి కూతుర్ని కూడా చక్కగా పసుపు అది రాసి పసుపు దంచి అక్కడ ఆడపెళ్లి వారు అయితే రెడీ అయితే అవుతున్నారండి. సో ఇదిగోండి ఓవరాల్గా మా కజిన్ లుక్ అయితే ఇలా ఉంది. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత, అంటే స్నానం చేసి వచ్చేసిన తర్వాత తనకి
బొట్టు పెట్టడం, అలాగే బుగ్గకి చుక్క పెట్టడం, అలాగే కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టడం, ఇవన్నీ కూడా పెళ్ళికొడుకు తంతులోని ఒక పార్టే కదండి. అందుకే చక్కగా ఇదిగోండి ఈ అబ్బాయి కాబోయే అంటే మా కజిన్కి కాబోయే వైఫ్ వాళ్ళ కజిన్ట. సో అతను వచ్చి చక్కగా వాళ్ళ బావగారికి తీర్చిదిద్దుతున్నాడండి తిలకం అనేది. ఇంకా మా పక్కన మా పొట్టుడు ఉన్నాడు కదా, మా పెళ్ళికొడుకు, మా బుజ్జి పెళ్ళికొడుకుని కూడా రెడీ చేసేస్తున్నారు అతనితో పాటుగా. అంటే పెళ్ళికొడుకుతో పాటుగా చక్కగా కళ్యాణ తిలకం దిద్దేశారు. అలాగే బొగ్గకి చుక్క అనేది పెట్టేశాం, కాళ్ళకి పసుపు రాసి పారాణి అనేది. అంటే నేను మా సిస్టర్, అంటే నాకు ఒక అక్క ఉందండి, తను నేనే ఇటువైపు ఆడపిల్లలం. అంటే మా బాబాయ్కి 3 మగపిల్లలు, అలాగే మా అత్తకి మా మేనత్తకి కూడా అబ్బాయిలు. అంటే వాళ్ళు వరుసలోకి కజిన్సే అయినా అందరూ కూడా మగపిల్లలేనండి. మా ఇంట్లో ఇద్దరు కూడా మగపిల్లలే. నేను మా ఆఖరి బాబాయ్ గారు ఒకరు ఉన్నారు, ఆఖరి బాబాయ్కి కూడా అబ్బాయే, తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఆడపిల్లలు ఇటువైపు చూసుకుంటే నేను మా సిస్టర్, అంటే మేము ఇద్దరమే ఆడపిల్లలం, కజిన్స్ అయినా కూడా ఆడపడుచులం కదండి. అందుకే అందులోనూ ఆడపిల్లి వారికి 3 ముళ్ళల్లో 2 ముళ్ళు పెళ్లి కొడుకు చేతి వేయిస్తే 1 ముడి ఆడపిల్ల చేత, అంటే ఆడపడుచు చేత వేయించడం ఆనవాయితీటండి. అందుకని వాళ్ళైతే పెళ్ళి కూడా అలాగే చేశారు. బట్ మాకైతే ఆ సాంప్రదాయం లేదు, కానీ ఆడపెళ్లివారు పెళ్లి చేస్తారు కాబట్టి వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో, అంటే ఈ వీడియో లెంతీ అయితే అయిపోతుందండి. నాకు చక్కగా ఈరోజే అందరికీ పెళ్లి వేడుక ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకోవాలని ఉంది. ఇదిగోండి తిను మొత్తానికి ఇదిగో ఇలా అయితే రెడీ అయితే చేసేసాం. మగపిల్లవాడికి ఏముంటుందండి, ఎంత పెళ్ళికొడుకైనా బొగ్గు చుక్క బొట్టు అలా అనుకోవద్దండి. ఎంత నార్మల్ డ్రెస్లో ఎలా ఉన్నా ఆ 2 పెట్టేసరికి ఆ పెళ్లి కళ అనేది ఉట్టి పడుతుంది కదండి. అలా చక్కగా తనైతే రెడీ అయితే చేసేసారు. ఇంకా పెళ్లి కూతురు కోసమే ఎదురు చూస్తుంటాం ఎక్కువగా అందరం కూడా. ఎంత పెళ్లి కూతురు గెటప్ మనకి తెలిసినా పెళ్లి కూతురు ఎలా రెడీ అవుతుంది ఏంటి ఎలా ఉంది బుట్ట బొమ్మలా అని చెప్పి ఇవన్నీ కూడా ఎదురు చూపులు అన్నీ కూడా పెళ్లి కూతురు వైపే. మరి ఈ వీడియోలో అయితే మరి పెళ్లి కూతురుని చూపించడం అవ్వలేదండి. అందుకనే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెళ్లి కూతురు డెకరేషన్ ఎలా ఉంది, ఆమెను ఎలా రెడీ అయితే చేశారు, ఇవన్నీ వివరాలు అయితే మీతో అయితే షేర్ చేస్తా. సో ఓవరాల్గా ఇదిగోండి మొత్తం కళ్యాణ మండపం అంతా కూడా ఇక్కడ మీకు లైటింగ్స్ అనేవి దగ్గరగా చూపిస్తున్నాను. ఇది ఏంటి అంటారా, ఇందాక చెప్పాను కదా డీజే సాంగ్స్తో దద్దరిల్లిపోవాలి. మరి ఈ కళ్యాణ మండపం కోసమే రెడీ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అంటే ఇందాక మార్నింగ్ ఆ పెళ్ళికొడుకుని చేయడం పెళ్లి కూతురుని చేయడం అయిపోయింది కదా, ఇక ఈవినింగ్ అయితే ఇట్లా ఈ మెహందీ పెట్టడానికి అయితే వచ్చారండి. వాళ్ళ దగ్గర అయితే నేను పెట్టించుకుంటున్నాను. అంటే ఫస్ట్ కొంచెం ఖాళీగా ఉంది అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. చక్కగా స్టార్టింగే కాబట్టి వాళ్ళు మంచి డిజైన్స్ అయితే పెట్టారు. హాయ్ అండి. ఇంకా మరి చెప్పాం కదా మనకి 2 చేతులతోనూ చక్కగా పండడానికి గోరింటాకు, అందులోనూ పెళ్ళిళ్ళ హడావిడి బిజీలో ఇలాంటివే కదండి మనకై సరదాలు. అందుకనే నేనైతే గోరింటాకు కోసం ఇట్లా కూర్చున్నాను. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. అంటే నేను రెడీ అయ్యి తిరిగి నేను కళ్యాణ మండపానికి వచ్చేసరికి ఇంకా ఎవరు స్టార్ట్ అవ్వలేదు. అందుకనే ఇక్కడ కూర్చున్నాను. నాకైతే ఫస్ట్ ఇదిగోండి ఇలా అయితే పెట్టేశారు వాళ్ళు. సో ఫ్రంట్ అంతా ఆరిన తర్వాత బ్యాక్ కూడా పెడతా అన్నారు. హాయ్ అండి. ఇదిగో ఎలా ఉంది, నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఇదిగో మా పిన్ని బాబయ్య అయితే పాడటానికి రెడీ అయ్యారండి. పాత పాటలు ఓల్డ్ సాంగ్స్ అయితే పాడారు. బట్ ఎంత బాగుంది, మాకైతే అసలు తెలియదు మా బాబాయ్ అలా పాడతాడని సంగతి కూడా నాకైతే అంత ఐడియా లేదు. కానీ చాలా ఇదిగోండి పెళ్లి కూతురికి కూడా తినే పెళ్లి కూతురు. సో తను అయితే మేకప్ చేసి తనకి కూడా మెహందీ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇంకో పక్క కాబోయే అత్తగారు మామగారు ఇక్కడ ఇదిగోండి పాటలు అయితే అందుకున్నారు. సో ఓల్డ్ సాంగ్స్ పాడుతున్నారు. నాకైతే మీకు కూడా అది పెట్టాలి అనిపించింది, కానీ కాపీరైట్ క్లెయిమ్ వల్ల మాత్రమే నేను దాన్ని మ్యూట్ చేయాల్సి వచ్చింది. సో ఇదిగో ఓవరాల్గా అయితే మొత్తం కళ్యాణ మండపం అంతా దద్దరిల్లిపోయే డీజే డ్యాన్సులు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ అదేనండి. ఎపిసోడ్ అంటే మన నెక్స్ట్ వీడియోలో అయితే ఉన్నాయి. సో మీ అందరూ కూడా మిస్ కాకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో తిను పెద్ద అబ్బాయి అండి, వాళ్ళ పెద్ద కోడలు. సో రెండో వాళ్ళని కూడా చూపిస్తాను మధ్యలో ఎక్కడైనా వీడియోలో వచ్చినప్పుడు. తిను మ్యారేజ్ చేసుకునే అతను 3వ అతను. సో ఓవరాల్గా బాబాయ్కి 3 అబ్బాయిలు అని చెప్పాను కదా, వీళ్ళందరితో కలిసిన మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మన స్మార్ట్ లైఫ్ శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే రోజు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓవరాల్గా నా మెహందీ డిజైన్ అయితే ఫ్రంట్ సైడ్ ఎలా అయితే ఉంది.
సో పండిన తర్వాత రేపటి వీడియోలో ఎలా ఉంది అనేది తప్పకుండా అయితే మీతో షేర్ చేసేసుకుంటాను. ఇదిగోండి మరి కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. బట్ ఇక్కడ చూపిస్తున్న ఇతన్ని కూడా ఒకసారి మీరు అంటే దగ్గరగా చూపించడం అవ్వలేదు నాకు. మనకి అదే బృందా మూవీలో మనకి సత్య ఉంటారు కదండి విలన్, అంటే లాస్ట్లో త్రిష వాళ్ళ అన్న 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 క్యారెక్టర్ వేసిన అతను యంగర్ సత్య అనమాట ఇతను. సో యంగర్ సత్య పోషన్ ఇది ఇతను పాటలు కూడా మూవీస్లో అందాల రాక్షసులో మూవీలో సాంగ్ అయితే పాడుతున్నాడు. బట్ అతనిదే ఒరిజినల్ వాయిస్ వల్ల మరి నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందేమో అన్న భయం నాకు ఉంది కాబట్టి పాట కూడా మ్యూట్ చేసేయాల్సి వచ్చింది. కానీ బట్ ఒరిజినల్గా ఎట్లా ఉంది అనేది సినిమాలో డిటో డైరెక్ట్ లైవ్లో కూడా దించేశాడండి బాబు. బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇతనితో మా చిన్నవాడైతే ఆ సెల్ఫీ కూడా తీసుకున్నాడు. సో మీరు అందరూ గుర్తుపట్టే ఉంటారు యంగర్ వర్షన్లో ఉన్న సత్య. సో ఇతను మా కజిన్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సో కొద్దిగా కార్యక్రమానికి గ్యాప్ అయితే ఇచ్చాం. ఇదిగోండి మర్చిపోయాను, ఇదిగో ఇతను ఈమె రెండో కోడలు, ఇప్పుడు పక్కన కూర్చుంది మా కజిన్, అంటే రెండో అబ్బాయి అనమాట. ఇందాక ఫస్ట్ చూపించాను, ఇతను సెకండ్, 3 మా హీరో, అదే మా డైరెక్టర్ హీరో గారు అనుకోండి. ఇదిగోండి వీళ్ళు కోడలు పెద్ద అబ్బాయి. సో వరుసగా మళ్ళీ నెక్స్ట్ డీజే డ్యాన్సులు ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరం కూడా భోజనానికి అయితే వచ్చేసి చక్కగా తృప్తిగా పెళ్లి భోజనాలను అయితే తినేస్తున్నాం. అంటే పెళ్లి కొడుకును మధ్యాహ్నం చేసిన ఈ సాయంకాలం భోజనాలండి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దానికైతే ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. మరి మన ఛానల్లోకి రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరి రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అంటే ఇప్పుడు దీని కంటిన్యూషనేనండి. మరి పెళ్ళి ఎలా జరిగింది, దానికన్నా ముందర డ్యాన్స్, ఇలాంటి డీజే ప్రోగ్రామ్స్ అన్నీ ఎలా జరిగాయి, అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేశారు, ఇవన్నీ విశేషాలతో కూడిన ఒక పార్ట్ 2 వీడియోతో తప్పకుండా అయితే మీ ముందరకు వస్తాను. సో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోవద్దు. మరలా రేపు వీడియోలో కలుస్తాను. సో అందరికీ కూడా లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ అండి అందరికీ. రేపటి నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.